హలో ఈ వీడియోలో మీకు మీషో క్రియేటర్ క్లబ్ గురించి కంప్లీట్ గైడ్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఒకసారి నా కమిషన్స్ అయితే చూడండి. నా మీషో యాప్ అయితే ఓపెన్ చేశాను. ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను. మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ మీద క్లిక్ చేశాను. మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపిస్తుంది. కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! హోము, పర్ఫార్మెన్సు, పేమెంట్స్, ఆటో డీఎం, హెల్ప్. ఇందులో నేను పేమెంట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. వ్యూ ఆల్ పేమెంట్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నాను. లైఫ్ టైమ్ పేమెంట్స్ రూ. 3 అయితే చూపిస్తుంది కదా! ఈ రూ. 3 అయితే ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. అంటే పేమెంట్ నా బ్యాంక్ అకౌంట్‌కి యాడ్ కావడానికి ప్రాసెసింగ్‌లో అయితే ఉన్నాయి. ఇవైతే ఇంకా యాడ్ కాలేదు. ఇప్పటివరకైతే అమౌంట్ అయితే ఇంకా యాడ్ కాలేదన్నమాట. ఈ రూ. 3 ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ పెండింగ్ కమిషన్స్ చూడండి ఒకసారి కింద రూ. 914 అయితే చూపిస్తుంది కదా! ఇవి ఇవి పెండింగ్‌లో ఉన్నటువంటి కమిషన్స్ అన్నమాట. అంటే ఇందులో కొన్ని రిటర్న్స్ అయితే ఉన్నాయి. అవి పోగా మిగిలిన అమౌంట్ అయితే ఇప్పుడు లైఫ్ టైమ్ అమౌంట్‌కైతే నెక్స్ట్ సైకిల్‌లో యాడ్ అవుతుందన్నమాట. చూసారు కదండీ నా కమిషన్. ఇప్పటివరకే నా బ్యాంక్ అకౌంట్‌కైతే అమౌంట్ అయితే యాడ్ కాలేదు. ప్రాసెసింగ్‌లో ఉన్నటువంటి ఆ రూ. 3 అయితే ఈ 1 వీక్‌లో అయితే పడిపోతాయి. మిగిలిన అమౌంట్ మొత్తం కూడా పెండింగ్‌లోనే అయితే ఉంది. ఇప్పుడు మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటనేది సింపుల్‌గా అయితే చెప్తాను. మీషో నుండి ఒక ప్రోడక్ట్‌ని మనం ఆర్డర్ పెట్టుకొని రివ్యూ లాగా ఒక వీడియో తీసి మనకున్న సోషల్ మీడియా అకౌంట్స్‌లలో మనం దాన్నైతే పోస్ట్ చేసుకోవాలి. పోస్ట్ చేసుకున్న వీడియోని ఆటో డీఎం చేయాలి. ఆటో డీఎం అండ్ అఫిలియేట్ లింక్స్‌ని క్రియేట్ చేయాలి. ఈ లింక్ ద్వారా ఎవరైనా ప్రోడక్ట్‌ని పర్చేస్ చేస్తే మనకు కొంత కమిషన్ అయితే వస్తుంది. ఇది ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. అట్లా మనకైతే డబ్బులొస్తాయి. ఇది ఇంటి దగ్గర నుండి జాబ్ చేయాలనుకునే వాళ్ళు, పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా జాబ్ చేయాలనుకునే వాళ్ళు, కాలేజ్‌కెళ్ళే వాళ్ళకి ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనం మనీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుందండి. కాకపోతే మనం ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ పెట్టుకోవడానికి మనకైతే అమౌంట్ అయితే కావాలి కదా! మీషో పే లాటర్‌లో మనకైతే కొంత అమౌంట్ అయితే ఉంటుంది. 6000 అలా. దాన్ని మనం దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ లిమిట్ అయిపోతే మన ఓన్ అమౌంట్ తోటైతే ఆ ప్రొడక్ట్స్‌ని అయితే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం రిటర్న్ చేసేస్తాం కాబట్టి మన అమౌంట్ అయితే మనకొచ్చేస్తుంది. పే లేటర్ లిమిట్ కూడా అంతే. మళ్ళీ మనం రిటర్న్ చేసినాక అమౌంట్ అయితే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చిన అమౌంట్‌ని మళ్ళీ ప్రొడక్ట్స్‌ని అయితే ఆర్డర్ పెట్టుకుంటూ అట్లా రొటేట్ చేసుకోవచ్చు. మీషో క్రియేటర్ క్లబ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి? ఒకటి మీషో యాప్ నుంచి, రెండవది అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి, మూడవది ఇన్‌స్టా పేజ్ నుంచి అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది. ఇది థర్డ్ పార్టీ నుంచి. ఫస్ట్ ఈ 3 మీషో, మీషో వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టా పేజ్. ఈ మూడిట్లలోంచి ఎందులో నుంచి జాయిన్ అయినా మిమ్మల్ని ఒకటే పేజ్‌కైతే తీసుకెళ్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ఫస్ట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే మీషో యాప్. మీషో యాప్‌లో మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ అనే ఆప్షన్ అయితే మీకుంటే మీరక్కడి నుంచి జాయిన్ అయిపోండి. ఇదే ఈజీ బెస్ట్ మెథడ్. లేదు అంటే మీషో వాళ్ళది ఇన్‌స్టా పేజ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. అప్పటికి ఈ 2 ఆప్షన్స్‌లో నుంచి మీరు జాయిన్ కాకపోతే మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచయితే జాయిన్ అవ్వండి. మీషో యాప్ నార్మల్‌గా మన మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు 3 సెక్షన్స్ అయితే ఉంటాయి కదా! కింద అదర్స్ అని ఉంటుందో అందులో ఉంటుంది ఈ ఆప్షన్ అయితే. మీషో క్రియేటర్ క్లబ్ న్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం జాయిన్ అయిపోవడమే. ఇంకా ఇన్‌స్టా పేజ్. మీషోవి ఇన్‌స్టా పేజ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఇన్‌స్టా పేజ్ వాళ్ళది. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోండి. లేదంటే నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మీషో క్రియేటర్ క్లబ్ అని ఇట్లా సెర్చ్ చేసినా కూడా మీకు అఫీషియల్ పేజ్ అయితే దొరుకుతది. అక్కడ బయోలో మీషో క్రియేటర్ క్లబ్ జాయిన్ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి బయోలో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవడమే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అఫీషియల్ వెబ్‌సైట్ అని చెప్పాను కదా! నార్మల్‌గా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అడుగుతుంది. మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, మీకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లింక్ చేయమని ఇట్లా కొన్ని ఫార్మాలిటీస్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఇచ్చేసి జాయిన్ అయిపోవడమే. కొంచెం అప్రూవ్ రావడానికి కొంచెం అయితే టైం తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను కదా! థర్డ్ పార్టీ ద్వారా కొన్ని యాప్స్, సైట్సే ఉంటాయి కుకీస్ లాంటివి. అందులో నుంచి కూడా మీరు
మీషో క్రియేటర్ ఫస్ట్ చెప్పినటువంటి మీషో యాప్, వెబ్‌సైటు, ఇన్‌స్టా పేజు ఈ మూడిట్ల నుంచి జాయిన్ కానప్పుడే దీన్ని మీరు ఎంచుకోండి. ఇదైతే అంత బెస్ట్ మెథడ్ కాదు. ఫస్ట్ చెప్పిన 3 మాత్రమే బెస్ట్ అన్నమాట. ఇందులో థర్డ్ పార్టీ ద్వారా మనం మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయినప్పుడు ఏమైతదంటే, మీషో ఇచ్చే కమిషన్‌ని కొంచెం కట్ చేసుకొని మనకి కమిషన్ అయితే ఇస్తూ ఉంటుంది. సో, అందుకే ఫస్ట్ చెప్పినటువంటి మూడే నేను బెస్ట్ అని చెప్తున్నాను. ఫస్ట్ మీరు మీషో యాప్ అందులో నుంచి జాయిన్ అవ్వండి. అక్కడ ఆప్షన్ లేకపోతే ఇన్‌స్టా పేజ్ లో నుంచి కూడా మీకు జాయిన్ అవ్వడానికి ఆప్షన్ లేనప్పుడు మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే జాయిన్ అవ్వండి. అయితే యాప్‌లో కొంతమందికి ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. నేనైతే యాప్ నుంచే జాయిన్ అయిపోయానన్నమాట. నెక్స్ట్ మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకసారైతే చెప్తాను. మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఎన్నైనా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఎన్నైనా రిటర్న్ చేయొచ్చు. ఎన్ని ఆర్డర్స్‌ని మనం రిటర్న్ చేసినా కూడా అకౌంట్ అయితే బ్లాక్ కాదు. మన అకౌంట్ అయితే వైట్ లిస్ట్ అయి ఉంటుంది. వైట్ లిస్ట్ అంటే ఏంటి? నార్మల్‌గా మనం ఎక్కువ రిటర్న్స్ మీషోలో తీసుకొని రిటర్న్స్ చేస్తూ ఉంటే సిస్టమ్ అనేది మనని బ్లాక్ చేస్తూ ఉంటుంది. అట్లా చేయకుండా మన అకౌంట్‌ని వైట్ లిస్ట్ అయి ఉంటుంది. సో, మనం ఎన్ని ఆర్డర్స్ చేసి, ఎన్ని రిటర్న్ చేసినా మన అకౌంట్ అయితే బ్లాక్ కాదు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆర్డర్స్ రిటర్న్ చేయడానికి నార్మల్‌గా అయితే 7 డేస్ ఉంటుంది. కానీ మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఆర్డర్స్ రిటర్న్ చేయడానికి ఎక్స్‌టెండెడ్ టైము 14 డేస్ అయితే ఉంటుంది. నార్మల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంకొక 7 డేస్ ఎక్స్‌ట్రా అయితే ఉంటుంది. ఇది మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ 2 వైట్ లిస్టింగ్, రిటర్న్ పీరియడ్ 14 డేస్ ఇవి 2. మీషో ప్రొడక్ట్స్‌కి ఆటో డీఎం చేయడం, అఫిలియేట్ లింక్ క్రియేట్ చేయడం ఎలానో చూద్దాం. ఇప్పుడు మీరు మీషో నుంచి ఒక ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసి దాన్ని రివ్యూ లాగా ఒక వీడియో అయితే తీయాలి. తీసిన దాన్ని మీకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ అయినటువంటి ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఈ వీడియోని, రీల్‌ని మనమైతే షేర్ చేయాలి. పోస్ట్ చేసేసేయాలి. పోస్ట్ చేసిన తర్వాతనే మనం ప్రొడక్ట్‌ని ఆటో డీఎం అండ్ అఫిలియేట్ లింక్స్‌ని క్రియేట్ చేసుకోవడానికైతే పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టానే తీసుకుందాం. ఈ ప్రొడక్ట్స్ అనేవి మీరు ఇంతకుముందు మీషోలో తీసుకున్నవి కూడా మీరు దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. ఆటో డీఎంకైనా, అఫిలియేట్ లింక్స్‌ని క్రియేట్ చేసుకోవడానికైనా, లేదంటే కొత్తగా అయినా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇన్‌స్టాలో మీరు ప్రొడక్ట్ ఒక రీల్‌ని పోస్ట్ చేసిన తర్వాత మీరు మీ మీషో క్రియేటర్ క్లబ్ మీషో యాప్‌లో ఓపెన్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్రియేట్ అఫిలియేట్ లింక్స్, ఆటో డీఎం అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆటో డీఎం అనేది ఇన్‌స్టాగ్రామ్‌కి వర్క్ అవుతుంది. యూట్యూబ్‌కి అండ్ ఫేస్‌బుక్‌కి అయితే వర్క్ కాదు. ఇక్కడ మనము అఫిలియేట్ లింక్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి యూట్యూబ్‌కి, ఫేస్‌బుక్‌కి సెపరేట్‌గా అయితే ఉంటుంది. ఒకసారి నేను యాప్‌లో అయితే స్క్రీన్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడ నేను నా మీషో యాప్ అయితే ఓపెన్ చేశాను. నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. నా ప్రొఫైల్ పైన మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కింద 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! సెండ్ ప్రొడక్ట్ టు డీఎం అండ్ క్రియేట్ అఫిలియేట్ లింక్స్. ఇందులో ఫస్ట్‌ది సెండ్ ప్రొడక్ట్ టు డీఎం. ఇది ఆటో డీఎం చేయడానికి. సెకండ్‌ది వచ్చేసి అఫిలియేట్ లింక్స్‌ని క్రియేట్ చేయడానికి. ఫస్ట్ దాని గురించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీల్‌ని పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ పైన స్క్రీన్‌లో చూస్తున్నటువంటి మీషో క్రియేటర్ క్లబ్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అయ్యి మాత్రమే మనం రీల్‌ని పోస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు కమిషన్ అనేది వస్తుంది. ఈ గైడ్‌లైన్స్‌ని ఫాలో కాకుండా మనం రీల్‌ని పోస్ట్ చేసిన కమిషన్ వచ్చినా అవైతే మనకి రావు అన్నమాట. రీల్ పోస్ట్ చేసేటప్పుడు గైడ్‌లైన్స్ ఎలా ఫాలో అవుతానో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి రీల్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏ ప్రొడక్ట్‌ని అయితే రీల్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రొడక్ట్ యొక్క వీడియోనైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వాయిస్ ఓవర్‌లోనే మీషో ప్రొడక్ట్ అనేసి చెప్తాను. ఇన్‌కేస్ సాంగ్ పెట్టే వాళ్ళైతే టెక్స్ట్‌లో కానీ స్టిక్కర్ ఐకాన్ యూజ్ చేసుకొని మీషో లోగోని కానీ పెట్టుకోవడం అయితే బెటర్. సో దట్ చూసే వాళ్ళకి మీషో ప్రొడక్ట్ అని ఈజీగా అయితే అర్థమవుతుంది. ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీదైతే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు
టైటిల్ ఇక్కడ ఇవ్వమని అడుగుతుంది. దీంట్లో మీరు @మీషో అని టైప్ చేసినా, లేదంటే కింద ట్యాగ్ పీపుల్ అని ఉంది కదా! అక్కడ మీరు మీషో అని సెర్చ్ చేసినా కూడా మనం మీషో అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇట్లా వస్తుంది సెర్చ్‌లో. మనం దాని మీద క్లిక్ చేసుకొని మీ ప్రతి మీషో ప్రొడక్ట్ యొక్క రీల్‌కి మనం మీషోనైతే కంపల్సరీగా ట్యాగ్ చేయాలి. అప్పుడే మనకు కమిషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అఫీషియల్ పేజ్ అయితే వచ్చింది. నేను ట్యాగ్ చేస్తున్నాను. పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీషో ట్యాగ్ అయిపోయినట్టే. కింద మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొడక్ట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి అయితే వస్తుంది. ఇమేజ్ కానీ, టైటిల్ కానీ, ప్రైస్ కానీ మీషో యాప్‌లో ఎలా ఉందో అలానే ఉండాలి. రీల్‌లో ఉన్న ప్రొడక్ట్ ఇక్కడ మనం ఇచ్చే డీటెయిల్స్ అనేది మీషో యాప్‌తో అన్నీ సేమ్‌గా ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్ కమిషన్ అయితే వస్తుంది. అండ్ స్క్రీన్ షాట్స్‌తో రీల్స్ చేస్తే మాత్రం కమిషన్ అయితే రాదు. ఇట్లా కొన్ని గైడ్‌లైన్స్ అయితే ఉన్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత షేర్ మీద క్లిక్ చేసి పోస్ట్ చేయడం అంతే. చాలా రీల్ పోస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అటువంటి సెండ్ ప్రొడక్ట్ టు డీఎం మీద క్లిక్ చేయగానే మన ఇన్‌స్టాలో పోస్ట్ చేసినటువంటి రీల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఏ ప్రొడక్ట్‌ని మనం ఆటో డీఎం చేయాలనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ యొక్క రీల్‌ని సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి గదా! ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోమని. నేను అందులో విష్ లిస్ట్‌లోంచి ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డన్ మీద అయితే క్లిక్ చేయాలి. తర్వాత మళ్ళీ మనకు కంప్లీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్రొడక్ట్ యొక్క లింక్‌ని పేస్ట్ చేసైనా కానీ, లేదంటే మీరు పెట్టిన ఆర్డర్ నుంచి అయినా కానీ ప్రొడక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను కంప్లీట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆటో డీఎం సెటప్ కంప్లీట్ అని గ్రీన్ కలర్‌లో వచ్చింది. కింద ప్రొడక్ట్ వచ్చి ప్రొడక్ట్ పక్కన కాపీ కలెక్షన్ లింక్ అయితే వచ్చింది కదా! ఇదే మన అసలైన అఫిలియేట్ లింక్ అన్నమాట. ఈ లింక్ నుంచి ఎవరైతే పర్చేజ్ చేస్తారో మనకి కమిషన్ అయితే వస్తుంది. ఇది మనం ఫర్దర్‌గా కూడా యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఇన్‌స్టా రీల్‌కి ఆటో డీఎం చేయడం ఎలా అనేదైతే చూసాం కదా స్క్రీన్‌లో. అసలు ఆటో డీఎం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ వల్ల మన ఇన్‌స్టా రీల్ కింద ప్రొడక్ట్ నచ్చి ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి లింక్స్ అయితే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. అది ఎంతమంది కామెంట్ చేసినా కూడా 100 మంది కామెంట్ చేసినా, 1000 మంది కామెంట్ చేసినా కూడా వాళ్ళకి లింక్స్ అనేవి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. ఆ 100 మందికి, 1000 మందికి మనమే వెళ్లి లింక్ అనేది కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా లింక్స్ అనేది వెళ్ళిపోతాయి. ఇది ఆటో డీఎం వల్ల యూజ్ అన్నమాట. ఫస్ట్‌లో మనకి ఆటో డీఎం చేసిన తర్వాత వచ్చినటువంటి కాపీ కలెక్షన్ లింక్ అని ఒకటొచ్చింది కదా! దాన్ని మనం ఫర్దర్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మన వాట్సాప్ స్టేటస్‌లలో కానీ, లేకపోతే మనం ఎవరికైనా లింక్‌ని షేర్ చేసినా, లేదంటే మన లింక్ ట్రీకి యాడ్ చేసుకోవచ్చు. లింక్ ట్రీ అంటే ఏంటి? లింక్ ట్రీకి లింక్స్ ఎలా యాడ్ చేశారనేది నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఇదే వీడియోలో చెప్తే వీడియో అయితే చాలా లెంతీగా అయిపోతుంది. సో ఇట్లా మనము వాట్సాప్ స్టేటస్‌లలో గానీ, ఇంకెవరికైనా మనము కాపీ కలెక్షన్ లింక్‌ని షేర్ చేసినప్పుడు, వాళ్ళు ప్రొడక్ట్ నచ్చి పర్చేజ్ చేసుకుంటే మనకైతే కమిషన్ అయితే వస్తుంది. ఇది ఆటో డీఎం. ఆటో డీఎం ఎలా చేయడం అనేసి తెలుసుకున్నాం. ఫస్ట్‌దైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్‌ది క్రియేట్ అఫిలియేట్ లింక్స్ అనేది ఉంది కదా! అది ఫేస్‌బుక్‌కి అండ్ యూట్యూబ్ వీడియోస్ కానీ, షార్ట్స్‌కి గానీ వర్క్ అయితుంది. ఇక్కడేంటంటే మనకి ఆటో డీఎం ఏమి ఉండదు కాబట్టి అఫిలియేట్ లింక్స్ మాత్రమే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. యూట్యూబ్ వీడియోస్‌కి అండ్ ఫేస్‌బుక్ రీల్‌కి లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను స్క్రీన్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడ నేను మీషో యాప్ ఓపెన్ చేసి నా ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి స్టార్టింగ్ నేను వీడియోలో చూపించిన ఇంటర్ఫేస్ కాకుండా కొత్త ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. యాప్ అయితే అప్డేట్ అయిందన్నమాట. ఇప్పుడు మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ప్రీవియస్‌గా అయితే మనకి సెండ్ ప్రొడక్ట్ టు డీఎం గెట్ అఫిలియేట్ లింక్స్ అనేవి పక్కపక్కన సెపరేట్ బాక్స్‌లలో అయితే వచ్చేది. బట్ ఇక్కడ సెండ్ ప్రొడక్ట్ టు డీఎం అయితే హైలైట్ చేశారు. కింద మనకి గెట్ కమిషన్ లింక్స్ అయితే ఉంది కదా! ఇప్పుడు మనం నేర్చుకునేది కూడా గెట్ కమిషన్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి లింక్స్ అనేది కదా! సో, ఇక్కడ నేను గెట్ కమిషన్ లింక్స్ మీద అయితే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇన్‌స్టా స్టోరీకి, యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్‌కి అండ్ ఫేస్‌బుక్ పోస్ట్ కోసం మనకైతే అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా! ఫస్ట్‌ది ఇన్‌స్టా స్టోరీ గురించి మనమైతే చూద్దాం. అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి లింక్స్‌ని స్టోరీలో అనేది అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ప్రొడక్ట్‌నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం ప్రొడక్ట్‌ని ప్రొడక్ట్ వి ప్రొడక్ట్ యొక్క లింక్‌ని పేస్ట్ చేసైనా, ఆర్డర్స్ నుంచైనా
విష్ లిస్ట్ నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను విష్ లిస్ట్ నుంచి ప్రొడక్ట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. డన్ మీద క్లిక్ చేయగానే మనకి కమిషన్ లింక్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయాలి. కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ ఆన్ ఇన్‌స్టా స్టోరీ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్‌స్టా అయితే ఓపెన్ అయిపోతుందనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడైతే మనకి ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇన్‌స్టా స్టోరీనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియో అయినా పెట్టుకోవచ్చు. మనం స్టోరీలో ప్రొడక్ట్‌కి సంబంధించినటువంటి ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు కదా! నేను ఇక్కడ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! అక్కడ స్టిక్కర్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కాపీ చేసుకున్నటువంటి అఫిలియేట్ లింక్‌ని పేస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. పైన లింక్‌ని పేస్ట్ చేసిన తర్వాత కింద మెసేజ్ రాసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను ట్యాప్ హియర్ టు బై మీ అని రాసాను. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద లింక్ అని చెప్పేసి ట్యాప్ హియర్ టు బై అని అయితే వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేసి చూసే వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్‌కి ఇంకా కొన్ని ఆప్షన్స్‌ను ఎలాబరేట్ చేశాక మనకి ఎట్ ది డేట్ సింబల్ అయితే వస్తుంది. ఆ సింబల్‌ని క్లిక్ చేసిన తర్వాత మనం మీషోని ట్యాగ్ అయితే చేయాలి. ఇట్లా ట్యాగ్ చేసి క్యాప్షన్ రాసుకొని అండ్ ఏదైనా సాంగ్ ఒకటి యాడ్ చేసుకొని నేను ఇక్కడైతే స్టోరీ అయితే పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇంతకుముందు మనమైతే యూట్యూబ్ వీడియోస్‌కి, ఫేస్‌బుక్ రీల్స్‌కి మనము అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం యూట్యూబ్ వీడియో యొక్క లింక్‌ని అడిగేది. ఫేస్‌బుక్ రీల్ యొక్క లింక్‌ని కూడా అడిగేది. బట్ ఇప్పుడు ఇంటర్ఫేస్ చేంజ్ అయిన తర్వాత మనము వీడియో లింక్స్‌ని అది మనైతే పేస్ట్ చేయమని అడగట్లేదు. మనకి డైరెక్ట్‌గా ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని మనకైతే లింక్ అయితే ఇచ్చేస్తుందన్నమాట. చూడండి ఇక్కడ స్టోరీ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్‌బుక్‌కి మనము అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే చూద్దాం. ఇక్కడ ఫేస్‌బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కాపీ వచ్చేసి మళ్ళీ షేర్ ఆన్ ఫేస్‌బుక్ స్టోరీ లేదా బయో ఇక్కడ మనము స్టోరీలో పెట్టుకోవచ్చు, బయోలో పెట్టుకోవచ్చు, రీల్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ వీడియోని మనం రీల్‌ని మనం పోస్ట్ చేసి ఉంటే ప్రొడక్ట్ యొక్క రీల్‌ని మనం పోస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో మనము ఆ లింక్‌నైతే ఇవ్వచ్చు. లేదంటే మన బయోలో పెట్టుకోవచ్చు. లేదంటే పోస్ట్‌లో కూడా ఈ లింక్స్‌నైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో ఎక్కడైనా మనం దీన్నైతే ఈ లింక్‌ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను పోస్ట్ అయితే చేశాను. పోస్ట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్‌లలో పైన పీపుల్ అనే ఆప్షన్స్ అయితే వస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి మీషోనైతే ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను నేను. ఏ మీషో ప్రొడక్ట్‌కైనా కూడా హ్యాష్‌ట్యాగ్ మీషో అని చెప్పేసి లేదంటే మీషోని ట్యాగ్ చేయడం అయితే చేయాలి మనం. అప్పుడే మనకు మంచిగా కమిషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి నేను పోస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి పోస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్‌కి, వీడియోస్‌కి మనం యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్‌ని ఇవ్వచ్చు. అండ్ షార్ట్స్ పెట్టాక కమ్యూనిటీలో లింక్స్ ఇయ్యడానికి, బయోలో మన ఛానల్ బయోలో లింక్స్ ఇయ్యడానికి ఈ యూట్యూబ్‌కి నుంచి వచ్చిన లింక్స్‌ని మనం ఎక్కడైనా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కమ్యూనిటీలో లింక్ అయితే ఇవ్వబోతున్నాను. నేను ఇక్కడ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను విష్ లిస్ట్ నుంచి. ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కాపీ లింక్ అయితే వచ్చింది కదా! లింక్ మీద కాపీ చేసి షేర్ ఆన్ యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అంటే ప్రొడక్ట్‌ని నేను ఆల్రెడీ షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. సో, నేను ఆల్రెడీ కమ్యూనిటీలో అయితే ఈ లింక్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ నేను షార్ట్ అయితే ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన షార్ట్ అయితే నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఇక్కడ మనం షార్ట్స్‌ని అప్‌లోడ్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవడానికి టైటిల్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది కదా! అక్కడ మనం మీషోని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి నేను కమ్యూనిటీలో లింక్ అయితే ఆల్రెడీ ఇచ్చాను. ఒకసారి చూడండి ఆ ప్రొడక్ట్‌ది. మనకు క్రియేట్ పోస్ట్ మీద సెలెక్ట్ చేసుకోగానే కింద కార్నర్‌లో
మన గ్యాలరీ నుంచి ప్రొడక్ట్ యొక్క పిక్చర్స్‌ని యాక్సెస్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసి ఆ ప్రొడక్ట్ ఏ ప్రొడక్టో ఆ ప్రొడక్ట్ యొక్క పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. పైన మెసేజ్ రాసుకునే ఆప్షన్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మనం ప్రొడక్ట్ లింక్ అని చెప్పేసి లింక్ అయితే ఇయ్యాలి. ఇచ్చిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్‌లో పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ప్రొడక్ట్ లింక్ అయితే కమ్యూనిటీలో వెళ్ళిపోతుంది. దీన్ని మనం బయోలో కూడా పెట్టుకోవచ్చు. లాంగ్ వీడియోస్ డిస్క్రిప్షన్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఆటో డీఎం చేయడం, అఫిలియేట్ లింక్స్‌ని క్రియేట్ చేసుకోవడం అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు నేను కమిషన్ స్ట్రక్చర్ గురించి అయితే ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు అఫిలియేట్ ప్రొడక్ట్స్, నాన్ అఫిలియేట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటనేది అర్థమైతే కావాలి. మనకు మీషో యాప్ ఓపెన్ చేయగానే మీషో కొన్ని ప్రొడక్ట్స్ కింద మనకి పింక్ కలర్‌లో ఒక బ్యానర్ అయితే వస్తుంది. అఫిలియేట్ 10%, 5%, 4%, 6% అని ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ కింద అయితే ఇలా బ్యానర్ అయితే ఏముండదు. నార్మల్‌గానే ఉంటుంది. ఇట్లా నార్మల్‌గా ఉన్న ప్రొడక్ట్స్ నాన్ అఫిలియేట్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇట్లా అఫిలియేట్ ప్రొడక్ట్ కింద అఫిలియేట్ 10% అని ఇట్లా ఉన్న ప్రొడక్ట్స్ మనకి అఫిలియేట్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ మీద మనం డీల్ చేయాల్సి ఉంటుంది. దీని మీదే మనకు కమిషన్ అయితే వస్తుంది. ఎందుకంటే నాన్ అఫిలియేట్ ప్రొడక్ట్స్‌కి మనకి కమిషన్ జస్ట్ 0.5% మాత్రమే వస్తుంది. మనకు మీషో అనేది 25% వరకు ప్రొడక్ట్‌కైతే కమిషన్ ఇస్తుంది. ఏ ఏ ప్రొడక్ట్ కింద ఆ ప్రొడక్ట్‌కి ఎంత పర్సెంటేజ్ కమిషన్ వస్తుందనేసి అయితే ఉంటుంది. 5% అని, 4% అని, 10% అని అట్లా అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు మీషో మీ అఫిలియేట్ లింక్ నుంచి ఎవరైనా మీషో యాప్ ఓపెన్ చేసి మీరు రీల్‌లో చూపించినటువంటి ప్రొడక్ట్‌ని తీసుకుంటే మీకు ఆహ్, ఆ ప్రొడక్ట్ మీద అఫిలియేట్ 5% అని ఉంటే 5% కమిషన్, 6% అని ఉంటే 6% కమిషన్ అయితే వస్తుంది. వాళ్ళు సేమ్ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసినప్పుడు. మీ వాళ్ళు అట్లా కాకుండా మీ అఫిలియేట్ లింక్ నుంచి యాప్‌లోకొచ్చి మీరు చూపించినటువంటి ప్రొడక్ట్ కాకుండా వేరే అఫిలియేట్ ప్రొడక్ట్‌ని కొంటే ఆ ప్రొడక్ట్‌కి ఎంతైతే కమిషన్ ఉంటుందో అంత కమిషన్ వస్తుంది. అట్లా అట్లా కాకుండా మీ అఫిలియేట్ లింక్ నుంచి యాప్‌లోకొచ్చి అసలు అఫిలియేట్ ప్రొడక్ట్ కాకుండా నాన్ అఫిలియేట్ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేస్తే మీకు 0.5% అయితే కమిషన్ అయితే వస్తుంది. ఇట్లా ఉంటుంది కమిషన్ స్ట్రక్చర్ అయితే. మీ మీషో అఫిలియేట్ లింక్ నుంచి ఎవరైనా ఒక ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టి వాళ్ళు రిటర్న్ చేయకుండా ఆ ప్రొడక్ట్‌ని వాళ్ళ దగ్గరే ఉంచుకున్న తర్వాత, ఆ ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 21 రోజుల తర్వాత మనకి కమిషన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు ఆ 21 డేస్ తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తామో ఆ బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా పడిపోతూ ఉంటుంది. ఇది వీక్లీ అయితే పడిపోతూ ఉంటుంది. క కం కన్ఫర్మ్ అయినటువంటి కమిషన్స్ అయితే. ఇక్కడ నేను మీషో యాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి ఒక యెల్లో కలర్ శారీ ఉంది కదా! దాని ప్రైస్ వచ్చేసి 517. దాని కింద ఒక బ్యానర్ అయితే ఉంది పింక్ కలర్‌లో 6% కమిషన్ అని చెప్పేసి. దాని కింద ఒక పింక్ కలర్ డ్రెస్ అయితే ఉంది కదా! దాని కింద ఎలాంటి బ్యానర్ అయితే లేదు. అఫిలియేట్ అని చెప్పేసి. ఇది నాన్ అఫిలియేట్ ప్రొడక్ట్ అన్నమాట. పైన ఉన్నటువంటి యెల్లో కలర్ శారీ అయితే అఫిలియేట్ ప్రొడక్ట్ అన్నమాట. ఇక్కడ ఈ పింక్ కలర్ డ్రెస్ పక్కన ఒక నెక్లెస్ అయితే ఉంది కదా! 197 రూపీస్ తోటి. ఇది అఫిలియేట్ ప్రొడక్ట్ అన్నమాట. ఇట్లా బ్యానర్స్ ఉన్నాయి కదా! కింద అఫిలియేట్ 10%, 6% ఇవి అఫిలియేట్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఒకసారైతే చూడండి. ఈ కాలిక్యులేషన్ అయితే అందరికీ అర్థమైతుంది. అర్థం కాని వాళ్ళ కోసం. ఇక్కడ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 197 రూపీస్. కమిషన్ పర్సెంటేజ్ వచ్చేసి 10% కదా! ఈ ప్రొడక్ట్ మీద కమిషన్ మనకెంతొస్తుందంటే 10/100 ఇంటూ 197 అంటే 19.7 రూపీస్ అయితే ఈ ప్రొడక్ట్ మీద మనకైతే కమిషన్ అయితే వస్తుంది. ఇంకొక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఒకసారి చూడండి 572 రూపీస్. దీనిపైన మనకొచ్చే కమిషన్ పర్సెంటేజ్ ఎంత అంటే 6% కదా! కమిషన్ ఆన్ దిస్ ప్రొడక్ట్ అయితే ఇక్కడ 6/100 ఇంటూ 572 రూపీస్. ఇక్కడ చూడండి 34 రూపీస్ అయితే ఈ ప్రొడక్ట్ మీద మనకైతే కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు పేమెంట్స్ గురించయితే చెప్తాను. పేమెంట్స్ గురించి తెలుసుకోవడానికంటే ముందు ఫస్ట్ మీరు మీషో యాప్‌లో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఈ ఇ వెరిఫై చేసుకొని ఉండాలి. అది ఎలానో నేను స్క్రీన్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడ మీషో యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో నా ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకి కొన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి గదా! మై పేమెంట్స్, మై యాక్టివిటీ, అదర్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మై పేమెంట్స్‌లలో మనకి
బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది చూడండి. అక్కడ మనం దాని మీద క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మన పాన్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ మీషో అఫిలియేట్ లింక్ నుంచి ఎవరైనా ఒక ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టి వాళ్ళు రిటర్న్ చేయకుండా ఆ ప్రొడక్ట్‌ని వాళ్ళ దగ్గరే ఉంచుకున్న తర్వాత, ఆ ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 21 రోజుల తర్వాత మనకి కమిషన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు ఆ 21 డేస్ తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తామో ఆ బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా పడిపోతూ ఉంటుంది. ఇది వీక్లీ అయితే పడిపోతూ ఉంటుంది. క కం కన్ఫర్మ్ అయినటువంటి కమిషన్స్ అయితే. ఒకసారి నేను యాప్‌లో అయితే చూపిస్తాను. చూడండి. చూడండి. రైటర్ క్లబ్ ఓపెన్ చేయగానే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది మీకు. కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి గదా! హోము, పర్ఫార్మెన్స్, పేమెంట్స్, ఆటో డీఎం, హెల్ప్ అని చెప్పేసి ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయగానే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి. టోటల్ క్లిక్స్ ఎన్ని అంటే మీ అఫిలియేట్ లింక్ మీద ఎంతమంది క్లిక్ చేశారు? ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి? ఎన్ని సేల్స్ అయ్యాయి? ఎంత కమిషన్ వచ్చిందనేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్‌లో లాస్ట్ 7 డేస్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేసి 7 డేస్, 21 డేస్, లైఫ్ టైమ్ అని ఇట్లా క్లిక్ చేసుకొని కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. కింద మనకి ఆహ్, కాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా! పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ నుంచి ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎంత కమిషన్ వచ్చిందనేది మనం క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. అంటే 4%, 9% నుంచి ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, 14% నుంచి ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి, ఎన్ని సేల్స్ వచ్చాయి అనేసి ఇట్లా అయితే చూసుకోవచ్చు. ఇంకా దాని కింద న్యూ కస్టమర్ ప్రోగ్రామ్ అనే ఒక బాక్స్ అయితే ఉంది కదా! ఇదేంటంటే ఇప్పటివరకు మీషో యాప్ నుంచి కానీ, వెబ్‌సైట్ నుంచి కానీ ఆర్డర్స్ పెట్టని వాళ్ళు అంటే కొత్త వాళ్ళు మీ అఫిలియేట్ లింక్ నుంచి ఆర్డర్ కనుక పెట్టుకుంటే మీకు ఆ ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి అఫిలియేట్ కమిషన్‌తో పాటు ఎక్స్‌ట్రాగా రూ. 180 రూ. 180 అనేది బోనస్‌గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇట్లా కొత్త వాళ్ళు పెట్టుకుంటే మనకు కమిషన్‌తో పాటు బోనస్ కూడా అయితే వస్తుంది. అండ్ మీషో యాప్ ఎవరికైనా మనం రిఫర్ చేసుంటే, కొత్త వాళ్ళకి రిఫర్ చేసుంటే, మన ద్వారా వాళ్ళ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నా కూడా మనకి రూ. 100 అయితే వస్తాయండి. కింద మనకి హ్మ్. మనం చేసినటువంటి ఆటో డీఎమ్స్, మనం క్రియేట్ చేసినటువంటి అఫిలియేట్ లింక్స్‌ని ఇక్కడ సార్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఆర్డర్స్ వైస్ సార్ట్ చేసుకొని, క్లిక్స్ వైస్ సార్ట్ చేసుకొని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ సెక్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఏ సైకిల్ అంటే వీక్లీ ఒక్కొక్క సైకిల్ లెక్క ఉంటుంది. ఆ వీక్‌కి ఎంత కమిషన్ వచ్చింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్టింగ్ ఈ వీడియోలో నా రూ. 3 అయితే ప్రాసెసింగ్‌లో ఉండేది. ఇప్పుడైతే ఇక్కడ ఆ రూ. 3 అయితే బ్యాంక్ అకౌంట్‌కి యాడ్ అయిపోయింది. ఒకసారి చూడండి. యాడ్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్‌లో ఇక్కడ ఏ రోజు యాడ్ అయిందనేసి దాని యొక్క ట్రాన్సాక్షన్ ఐడీ కూడా మనకిక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ సైకిల్ లో నాకు కన్ఫర్మ్ అయినటువంటి 24 రూపీస్ అయితే ఉంది కదా! అది కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ సైకిల్‌లో అదైతే నా బ్యాంక్ అకౌంట్‌కి అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ కింద చూడండి పెండింగ్ కమిషన్స్ అని చెప్పేసి 487 రూపీస్ అయితే ఉంది కదా! ఇందులో కొన్ని రిటర్న్స్ అయితే ఉన్నాయి. ఆ రిటర్న్స్ పోయిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్‌కి అయితే యాడ్ అయిపోతుంది. మీషో క్రియేటర్ క్లబ్ గురించి కంప్లీట్ గైడ్ అయితే ఇచ్చాననుకుంటున్నాను. ఇంకా నేనేమైనా మిస్ చేసినా, మీకెక్కడైనా వీడియో అర్థం కాకపోయినా నాకు కమెంట్‌లో అయితే చెప్పండి. మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని టిప్స్ అయితే నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో కావాలనుకునే వాళ్ళు కమెంట్‌లో అయితే చెప్పండి నాకు. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి.